నమస్తే ఎవ్రీవన్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలకి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ తీసుకొని స్లైసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండ్లీ అయితే పెట్టుకోండి. కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకోండి. బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. అది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఏదైతే మీరు 4 పచ్చిమిర్చి అనేది మధ్యలకి పొడుగ్గా స్లైసెస్‌గా కట్ చేసుకున్నారు కదా! వాటిని వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఆనియన్ స్లైసెస్ కూడా వేసి బాగా కలపండి. సో, ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. సో, ఇలా కలుపుకున్నాక నేనిప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు మీకు మంచి అరోమా అనేది వస్తుందండి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. కొత్తిమీర, పుదీనా అనేది వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది వేసుకుంటున్నానండి. వేసి బాగా కలపండి. కలిపాక మీరు ఏదైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నారో దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు కదా! దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో, ఆ ఫ్లేవర్స్ అనేవి చికెన్‌కి బాగా పట్టాలండి. పట్టేదాకా కలుపుకోండి. కలిపాక నేను ఇక్కడైతే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అనేది చికెన్‌ని మగ్గించుకుంటున్నాను. చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. సో, అప్పుడే అది మాడిపోకుండా ఉంటుందండి. సో, ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అండి, చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు అనేది వేసుకొని బాగా కలపండి. సో, కలిపితే మీకు అదంతా కలిసిపోతుంది. ఆ ముక్కకంతా కారం, ఉప్పు పట్టేస్తుందండి. అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో, ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత నేను ఇలా అయితే ఒక గ్లాస్ పెద్ద గ్లాస్‌తో వాటర్ పోసుకుంటున్నానండి. ముక్క అనేది కొంచెం మునిగే వరకు వేసుకోండి. వేసుకొని బాగా కలిపాక మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది చికెన్‌ని బాయిల్ అవ్వనివ్వండి. సో, అప్పుడు మీకు ముక్క అనేది బాగా ఉడికిపోతుందండి. చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా బాగా పైకి తేలిపోతుంది 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత గార్నిషింగ్ కోసం ఇప్పుడు నేనైతే కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. అంతే, ఎంతో ఈజీగా సింపుల్ అండ్ ఈజీ వేలో మీకు టేస్టీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.